హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో పుట్టులే స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ హైదరాబాద్. మన ఫాస్ట్ లక్కీ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో, ఎవరండి మీ పేరు? నమస్తే అండి. నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫేనమ్మా. ఓహో, ఇదే ఫస్ట్ టైమా కాల్ కలవడం? గతంలో చేస్తారా? అప్పుడు చేశాను డిసెంబర్ ఆ టైంకి. అంటే కరెక్టే చెప్పాను కానీ మరి ఇవ్వలేదు నాకు అప్పుడు. మీకు రాలేదు అయితే? మీది డీటెయిల్స్ నోట్ చేసుకున్నారా మరి? అమ్మా, మీ డీటెయిల్స్ నోట్ చేసుకున్నారా? ఆహా, అంటే నాకు విన్నర్ అని చెప్పలేదు మీరు. కంగ్రాచులేషన్స్ అలా చెప్తారు కదా. ఓకే ఓకే, అలా చెప్పలేదు. అయితే అక్కడ ఏదో మిస్ అయ్యి లాస్ట్ మినిట్ లో మీరు చెప్పనే ఉండాలి, ఎక్కడో మిస్ అయ్యి ఉండాలి అది. ఆ తర్వాత ఇంకా మరి ఎన్నిసార్లు చేసినా అవ్వలేదని మరి నేను చేయలేదు. ఈ మధ్య కొంచెం మళ్ళీ బానే ఉందిలే అని చేశాను అనమాట. ఇప్పుడు గ్యాప్ దొరికింది మీకు చాలా రోజుల తర్వాత. ఓకే, బెంగళూరు ఎలా ఉంది ప్రస్తుతం? క్లైమేట్ ఏమైనా వర్షాలు పడుతున్నాయి? మీకు కూడా బాగా ఫుల్ ఎండ ఉందా? ఆ ఎండగే ఉంటుందమ్మా. ఒకసారి సడన్ గా మబ్బు వచ్చేస్తుంది, మళ్ళీ వెంటనే ఎండ వస్తుంది. అలా ఎండ కాసి మబ్బేస్తే ఏమంటారు? వర్షం పడి ఎండ కాస్తుంటే ఒకేసారి ఏమంటదమ్మా, ఆ బట్టలు ఆరబెడతాము, ఆరవని చెప్పారు కదా. మనకి ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి తప్పు, బట్టలు ఆరేసుకోవడం, బట్టలు తీసుకోవడం, ఆ బట్టలు తీయడం, ఇలా తీసి లోపలికి తాగని మళ్ళీ ఎండ వస్తుంది. వీటితో అయిపోతుంది. బట్టలు కొనుక్కోవడానికి ఒక గొడవే, బట్టలు ఉతకడానికి మరొకటి, అవి తీయడం లోపలేయడం, ఇవే సరిపోతుందా? ఇక్కడ అసలు ఒక పద్ధతిలాగా ఏముండదమ్మా. ఓసారి నిమిషం ఎండ వస్తుంది, అప్పుడే వర్షం వస్తుంది. మళ్ళీ వర్షం కూడా ఎక్కువసేపు పడదు. 5 నిమిషాలు 10 నిమిషాలు దెబ్బ పడిపోతే అయిపోద్ది. ఏదో పడేసుకున్నట్టు వస్తుందేమో. అర్థం కాదు ఇంకా. ఓకే, మరి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏంటి మీకు టైం పాస్? ఏంటి, టీవీ చూడటమేనా, ఇంకేమైనా చేస్తారా? అంతేనమ్మా. ఇంట్లో పిల్లలు, ఈ పనులు ఇవేని, ఇంకా ఈ పూజలు ఇవే చేసుకుంటాను, చదువుకుంటాను. లక్ష్మి అష్టోత్తరం ఇవన్నీ, లలిత సహస్రనామం అవన్నీ చదువుకుంటానమ్మా, విష్ణు సహస్రనామం. ఇంకా అదే నాకు కాలక్షేపం ఉంటుంది. ఓకే ఓకే, మరి ఖాళీ టైంలో ఏమైనా సినిమాలు అట్లా చూస్తూ ఉంటారు? ఇవే సరిపోతాయి? ఏమైనా మూవీస్ అట్లా చూస్తారు ఇష్టంగా? లేదమ్మా, ఎప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు గట్రా వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు మరి సినిమాలే లేవమ్మా అసలు. మేము చూడడానికి కూడా ఏమంత బాగా అనిపివమ్మా. తలనొప్పి వచ్చేస్తుంది ఇప్పుడు సినిమాలు చూస్తాను. పాతకాలపు సినిమాలే బాగుండేవా? అవునమ్మా. ఓకే, సరే అయితే ఏదైనా ఒక పాట పాడతారా? ఏమన్నా, ఏదైనా పర్లేదు. పాటలు గట్రా రావు, కానీ శ్లోకం చెప్పమంటే చెప్తానమ్మా. ఏదైనా టిప్ తెలుసా మీకు? టిప్ అని టిప్లు అయితే చెప్తాను. బోల్డ్ అని మనం రోజు చేసుకునే పనులన్నీ టిప్పులే కదా. చెప్పండి. వంట పని చేసుకుంటాం కదమ్మా. వంట అయిపోతే గ్యాస్ కట్టేస్తాం కదా. వంట అయిపోయి వెంటనే పొయ్యి అంత వేడిగా ఉంటది కదా, అప్పుడేని ఒక తడిగుడ్డతోటిని తుడిచేయాలి స్టవ్. అప్పుడే వెంటనే పొడిగుడ్డతో తుడిచేయాలి. అప్పుడేమో మనం ఊరికే కడగాల్సిన పని ఉండదమ్మా. స్టీల్ స్టవ్లు గట్రాను వెంటనే క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. వెంటనే తడిగుడ్డతోని పొడిగుడ్డతోని తుడిచేసుకోవాలి. ఓకే, చిన్నగా ఇంట్లో కిచెన్లో చేసుకునే టిప్ అయితే చెప్పారు. ఎవరైనా సరే వంట చేసినప్పుడు క్లీన్ వెంటనే చేసుకుంటే కనుక, వంట అయిపోయిన వెంటనే తడి క్లాత్తోని పొడి క్లాత్తో చేస్తే కనుక ఈజీగా అయిపోతుందని చెప్పారు. సో అందరికీ యూజ్ అయ్యేది. మీకోసం కూడా నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, మీరు ఆన్సర్ చేయాలి. సులువుగా అడగండి అమ్మా. అప్పుడు కూడా నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పాను, కానీ మరి నాకు ఇవ్వలేదు. ఇప్పుడు కొంచెం చూడండి. ఓకే, సరే మీకోసం నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ట్రై చేయండి. అలాగేనమ్మా. ఓకే, జనక మహారాజు తమ్ముడు పేరేమిటి? జనక మహారాజు తమ్ముడు పేరా? కుశధ్వజుడు అమ్మా, కుశధ్వజుడు. పక్కానా? ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? అవును, ఇంతకు ముందు కూడా మీరు ఒకసారి క్వశ్చన్ అడిగి లవకుశులు వాళ్ళ పిల్లల పేరు లాగే ఉంటదని క్లూ కూడా ఇచ్చారు. మీరేని అడిగింది కూడా. అడిగానా? మీరే అడిగారు అప్పుడు. క్లూ ఇలా ఇచ్చారనమాట, వాళ్ళ పిల్లల పేరు ఉంటది అని. రాముడు కుశధ్వజుడు ఆన్సర్. జనక మహారాజు తమ్ముడి పేరు కుశధ్వజుడు. మీరు ఈజీగా అట్లా తీసుకొచ్చి పెట్టారు. మీరు చెప్పిన ఆన్సర్ అయితే ప్రస్తుతానికి కరెక్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. నాకు తెలిసిన చెప్పగలిగాను. ఓకే
ఓకే, మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో, ఎవరికో పాపం కాలు కలిసింది, ఆ కాలు కూడా కట్ అయిపోయింది. వర్షాలు పడుతున్నాయా బాగా? హలో హలో నమస్తే అండి, మీ పేరు నమస్తే అండి, మీ పేరు? రత్నకుమారి. స్వప్నకుమారి గారు ఎక్కడి నుండి? రత్నకుమారి. రత్నకుమారి. మొన్న రేగుపళ్ళు చెప్పలేదు, 9వ 10వ. ఓహో, అందుకే నా బాధ అంతా చూపిస్తున్నారు. అదే తల్లి దెయ్యం పిల్ల పగడం అని చెప్పాడు చూడు. అవును, చెప్పలేదుగా. ఇప్పుడు తెలిసింది ఆన్సర్? తెలిసింది. ఏంటి? రేగుపడ్డు. ఓహో, అప్పుడు తెలిసింది కానీ అప్పుడు ఆన్సర్ చేయలేదు, ఇప్పుడు దొరికింది. అప్పుడు అప్పుడు తెలియలా. అప్పుడు మిస్ అయ్యారు కానీ ఆన్సర్, ఆ క్వశ్చన్ అప్పుడు వచ్చింది, ఆన్సర్ ఇప్పుడు వచ్చింది. అప్పుడే వచ్చింది, చెమ్మటే 1 సెకండ్ లోనే కాదు, అప్పుడే తర్వాత అయ్యో అవునా. సరే, ఏం చేస్తున్నారు? ఇన్ని రోజుల నుంచి, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. మధ్య మధ్యలో మీకు కాల్స్ కలుస్తూ కూడా ఉన్నట్టున్నాయి గతంలో. కలవటంలో అస్సలు కలవాల నాకు. మీరు వచ్చాక మీతో ఇప్పుడు కలవటమే. మళ్ళీ ఆ రోజు మాట్లాడే మళ్ళీ ఈ రోజు. అందుకే నేను రావడం కోసం వెయిట్ చేసి ఉంటారు మీరు కూడా. అవును, అంతేగా మరి. అందుకే కాస్త లేట్ అయింది మనకి. అంతే అంతే. ఓకే, సరే అయితే మరి ఏంటి, ఏం స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు? ఎక్కడి నుండి రత్నకుమారి గారు, ఎక్కడి నుండి? గుంటూరు. గుంటూరు, ఓకే. ఇప్పుడు పద్మ గారు ఇప్పుడు మరి విన్ అయ్యారు అనుకో, 2-3 మరి లక్కీ తీస్తారా? మరి ఎక్కువ మంది ఉంటే కొంచెం లక్కీ డిప్ తీద్దాము. ఒకళ్ళు అయితే, ఒకరిద్దరు అయితే వచ్చేస్తారు. మొన్న శుక్రవారం కలిసారు కదా, అది సోమవారం నిన్న తీయపోతేను. ఓకే, ఆ రోజు మరి ఎంతమంది విన్ అయ్యారని చూడలేదు. 2 విన్ అయ్యారు, నేను చూశాను. ఓకే ఓకే, అవునా. మరి ఆ విషయం నిన్న తీయలేదు అనమాట, నేను చూస్తే తీయలేదు, అందుకని అడుగుతున్నాను. ఓకే ఓకే, ఫ్రైడే రోజు ఉందా? మరి తెలీదు, అది చూద్దాం మరి అయితే దాని గురించి. సరే, మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? పాట పాడినా ఒకటి చిన్నది. పాట పాడండి. నవ్వు చిన్నారి పాపలే నవ్వు, చిరకాలం ఉండాలి ఈ నవ్వు, చిగురిస్తూ ఉండాలి ఆ నవ్వు. అంతే. ఏంటి పోయం చెప్పారు మీరు నాకు? నాకు పోయం లాగానే ఉంటుంది, నేను పాడతాం. నవ్వు కూడా పోయంలో పాడేశారు అసలు, పాట పాపం అది. సరే, ఒక పొడుపు కట్ట అడగనా? కొట్టకుండా పగిలే కాయ ఏంటిది? కొట్టకుండా పగిలే కాయ. కొట్టకుండా పగిలే కాయ, ఇది విన్నా, ట్రై చేయాలి. కొట్టకుండా పగిలే కాయ, కొబ్బరికాయ అయితే కాదు. అరటికాయ? అరటికాయ ఎంత పగులుద్ది కొట్టకుండా? పత్తికాయ? పత్తికాయ. నేను విన్ అయ్యాను, నాకు శారీ పంపించాలి. మరి నేను ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ అయితే మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేశాను, నేను విన్ అయ్యాను. అవును. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు విన్ అవుతారు లేదు చూద్దాం. అసలు అడగండి, తేలిక అడగండి. 9వ 9. ఏం కావాలి? ఏదో ఒకటి ఇవ్వండి. ఏదో ఒకటా? సరే అయితే మీకోసం నేను ఏదో ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను నేను కూడా. క్వశ్చన్ వచ్చేసి, ఘాటి సినిమాలో విక్రమ్ ప్రభు పాత్ర పేరేమిటి? ఘాటి సినిమాలో విక్రమ్ ప్రభు పాత్ర పేరేమిటి? మీకు క్వశ్చన్ స్క్రీన్ మీద కూడా వచ్చింది, చూసారా? ట్రై చేయండి. పక్కన ఎవరైనా ఉన్నారా? అడగండి కాస్త, ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆన్సర్ తెలిసేమో కొంచెం ఫాస్ట్గా చెప్పమనండి. కొంచెం క్లూ ఇవ్వండి. ఘాటి సినిమాలో విక్రమ్ ప్రభు పాత్ర పేరేమిటి? దేశరాజా? కొంచెం దగ్గరికి వచ్చారు కానీ కొంచెం దాని
కొంచెం దగ్గరికి వచ్చారు. హలో హలో, మీ కాల్ కట్ అయిపోయింది యాక్చువల్గా. టైం అయితే కాల్ కట్ అయిపోతుంది. కొంచెం ముందుగానే ఏ ఆన్సర్ చేసినా సరే చెప్పి ఇదే ఆన్సర్ అని చెప్పండి. మీరు దగ్గరగానే వచ్చారు, కాకపోతే కాస్త వర్డ్స్ మిస్ అయినాయి అంతే. సరే చూద్దాం, నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో. హలో హలో, నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు? నా పేరు లతిక మేడం. లతిక గారు ఎక్కడి నుండి? కర్నూలు అండి. కర్నూలు నుంచి. ఆ, మేడం. మీ పేరు భలే ఉంది తెలుసా, లతిక. లతిక పేరు. థాంక్స్ మేడం. ఏం చేస్తూ ఉంటారు లతిక గారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఇదే ఫస్ట్ టైమా కాలు కలవడం, అంతకుముందు చేశారా? లేదు మేడం, చాలా సార్లు చేస్తాను, కలవలేదు. ఇదే ఫస్ట్ టైం మేడం కలిసింది. ఇదే ఫస్ట్ టైం కాలు కలవడం. అవును మేడం. ఓకే, హౌస్ వైఫ్ మీరు. మేడం. కర్నూలులో ఫేమస్ ఏంటి? కర్నూలు దగ్గరలోనా? కర్నూలులోనే మేడం, జిల్లాలోనే. ఓకే ఓకే. ఏంటి మీ కర్నూలు ఫేమస్ ఏంటి అసలు? కర్నూలు ఫేమస్ ఉగ్గాని బజ్జీ మేడం. ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పరా? ఉగ్గాని బజ్జీ అది టిఫిన్ మేడం. అది ఒక మీరేనే ఉంటారు. అవునా? అదే బొరుగులతో చేస్తారు కదా మేడం. ఆ, అది టిఫిన్, బొరుగులతో టిఫిన్ చేస్తాం, ఉగ్గాని అంటారు అది ఇక్కడ లాంగ్వేజ్ ప్రకారం. ఓకే దాని కాంబినేషన్ బజ్జీ మేడం, అది ఫేమస్ అంటారు. ఓకే, మీరు చేస్తూ ఉంటారు బాగా? మేడం చేస్తాను మేడం, నేను బాగా తింటాను, మా వారికి చాలా ఇష్టం. ఓకే, వంటలు బాగా చేస్తారు అయితే మీరు? వచ్చిన కాడి బాగా చేస్తాను మేడం, ఎక్కువ రావు. పర్లేదు, వచ్చిన ఎక్కువ కాడికి రాకపోయినా మనకి ఫోన్ చేతిలో ఉంటుంది, యూట్యూబ్లో కొట్టడం స్టార్ట్ మేడం, చేయడం. అంతే మేడం. అంతేనా? అంతే మేడం. ఏది బాగా ఎక్కువగా చేస్తారు? మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అసలు? మాకు ఇష్టమైన ఫుడ్ మేడం పప్పే మేడం, పప్పు బాగా చేస్తాను నేను. ముద్దపప్పు చేస్తారా? పప్పులు ఏమైనా వేస్తారా? ఆకుకూర వేస్తాను మేడం. ఆకుకూర పప్పు. అయితే ముద్దపప్పు ఏమో చాలా ఈజీగా అయిపోయి ప్రాసెస్ కదా అని. అవును మేడం. ఓకే, పప్పు ఆకుకూర అయితే బాగా చేస్తారు. అవును మేడం. ఇంకా నెక్స్ట్ ఇంకేం బాగా చేస్తారు? ఇంకా చికెన్ పకోడీ, మటన్ కర్రీ. ఓ, పప్పు ఆకుకూర వేసి చికెన్ పకోడీ. ఓకే, కాంబినేషన్ బాగానే ఉంది. ఓకే, సినిమాలు అవి బాగా చూస్తూ ఉంటారా? మూవీస్ అట్లా? అంటే తక్కువనే మేడం, ఎక్కువ కాదు. టీవీలో వస్తే చూస్తాను మేడం. థియేటర్కి వెళ్ళరు? అప్పుడప్పుడు మంచి సినిమా ఉంటే వెళ్తాను మేడం. ఏది మీరు చూస్తున్న థియేటర్లో చూసిన లాస్ట్ సినిమా ఏది? లాస్ట్ పుష్ప 2 మేడం. పుష్ప 2 లాస్ట్? పుష్ప 2 లాస్ట్ మా వారిని ఇద్దరం చూస్తాం. ఓకే, ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. చాలా బాగుంది, మీకు బాగా నచ్చింది అయితే? బాగా నచ్చింది మేడం. ఓకే, పుష్ప సినిమాలో పుష్ప 2లో ఒక పాట పాడండి, బాగా ఫేమస్ అయింది పాట. లేదు మేడం, నెక్స్ట్ టైం కలిసినప్పుడు మాట్లాడతాను మేడం. ఎందుకు? పాడతాను మేడం, ఖచ్చితంగా మీకోసం. ఇప్పుడు పాడరా? ఇప్పుడు టెన్షన్ కాదు మేడం, ప్రిపేర్ అవ్వాలి. పాట పాడితే టెన్షన్ పోతుంది. ప్రిపేర్ అవడానికి కాంపిటీషన్ పెట్టామా మనం? ఏమన్నా సరదాగా పాడుకోవడమే. నెక్స్ట్ టైం పాడతాను మేడం. మరి ఇప్పుడు ఏం పాడతారు? ఇప్పుడు ఏం చేస్తారు అయితే? టిప్ చెప్తారా? పిస్తా చెప్తాను మేడం, పిస్తా చెప్తాను. చెప్పండి మేడం. పులిహోరకి రైస్ వండుతాం కదా మేడం, అది పొడి పొడిగా రావాలంటే. హలో, చెప్పండి చెప్పండి. పులిహోరకి రైస్ వండుతాం కదా మేడం మనం. అవును. అది ఉడికేటప్పుడు కొంచెం నెయ్యి కానీ కొంచెం ఆయిల్ కానీ ఇస్తే పొడి పొడిగా వస్తుంది మేడం రైస్. ఓకే, పులిహోరకి వండే రైస్లో కొంచెం నెయ్యి కానీ ఉడికేటప్పుడు రైస్ కొంచెం ఆయిల్ కానీ వేస్తే ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది, అంతేనా మీరు చెప్పేది? రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది మేడం. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళకి, మేబీ పాత వాళ్ళందరికీ తెలిసి ఉండవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఈ నెయ్యి కానీ కాస్త ఆయిల్ కానీ అన్నం రైస్ ఉడికేటప్పుడు కనుక వేస్తే కనుక ముద్దగా రాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంట. ఇది లతిక గారు చెప్పిన టిప్పు. ఓకే, నచ్చితే అందరూ ఫాలో అవ్వండి. సరే, నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేస్తాను. ఇంకా కొంచెం ఈజీగా అది మీరు అది అన్న తర్వాత అడుగుదాం వెయిట్ చేస్తున్నా. క్వశ్చన్ అడగడానికి ముందు అందరూ ఒక డైలాగ్ వేస్తారు, ఆ డైలాగ్ కోసం వెయిట్ చేస్తాను నేను. కొంచెం ఈజీగా అడగరాను. ఈ ఆన్సర్ చాలా ఈజీ, క్వశ్చనే కొంచెం కష్టం అంతే. అందుకనే కొంచెం ట్రై చేస్తున్నాను నేను కూడా.
సరే మిమ్మల్ని అయితే క్వశ్చన్ అడుగుతున్నా. ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు. ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు కూడా తినలేరు. ఏంటి మేడం ఇది? అంటే దేనికి సంబంధించింది? అదొక సామెత లాంటిది. సామెత కాదు, ఒక పొడుపు కథ. పొడుపు కథనా? మ్మ్. ఊరంతా తిరిగి ఊరంతా కలిసి అందరూ గుప్పెడు గుగ్గిళ్ళు కూడా తినలేరు. అది కొంచెం క్లూ ఏంటి మేడం? మనం తినలేమంటే ఆల్మోస్ట్ పట్టుకోలేము కూడా అని అనుకుంటా. అవునా? ఆ. ఏంటి? ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు కూడా తినలేరు అండ్ మనం పట్టుకోలేము, పట్టుకున్నా ఉండవు, జారిపోతూ ఉంటాయి, పైనుంచి పడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు ఈ ఆన్సర్ చేయండి. ఇన్ని క్లూలు ఇచ్చేసాను మీకు, ఆల్రెడీ ఇస్తానే ఉన్నాను, మీరు ఆలోచిస్తున్నారని. పైనుంచి పడుతూ ఉంటాయి, మనం పట్టుకోలేము, జారిపోతాయి. ఇయే క్లూస్. మీకు నెక్స్ట్ టైం క్వశ్చన్ కాల్ కలిసినప్పుడు ఈ ఆన్సర్ చేయండి, ఓకేనా? మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కామాక్షి అండి. కామాక్షి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? బందర్ అండి. బందర్ నుండి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటానండి. ఇంట్లోనే ఉంటారు. ఇదే ఫస్ట్ టైం కాల్ కలవడం మీకు? అవునండి. ఓకే, డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నానండి, కలవట్లేదండి. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు కాల్ మీరు? దాదాపు ఒక నెల రోజుల నుంచి చేస్తున్నానండి. నెల రోజుల నుంచి కాల్ చేస్తున్నారు. ఇప్పుడు రోజు చూస్తున్నానండి. రోజు చూస్తున్నారు, ఇప్పటికి కాల్ కలిసింది. ప్రశ్నలు కూడా కొంచెం కష్టంగానే ఉన్నాయండి. ప్రశ్నలు కూడా చాలా కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు వరకు ఒక 2-3 కాలర్స్ నేను కొన్ని క్వశ్చన్లు అడిగాను, అవి మీకు తెలుసా? ఇది రెండోది. ఇప్పుడు నా ముందు అడిగినవి ఇవనుకుంటున్నానండి, వడగళ్ళేమో అనుకుంటున్నానండి. అది కరెక్టే. ఆ క్వశ్చన్ మీకు వచ్చుంటే చెప్పేవాళ్ళేమో. అది వచ్చే చెప్పేదండి, కానీ అది ముందుకెళ్ళిపోయింది. అదే అండి, అదే అనుకున్నా, వడగళ్ళేమో అనుకున్నానండి. అవును, నాకు కూడా కరెక్ట్ గా తెలియదు, మీరు ఇచ్చే క్లూల వల్ల అనుకున్నానండి. ఓకే. క్వశ్చన్లు కష్టంగా ఉన్నాయి, కానీ ఆన్సర్ చూసారు ఎంత ఈజీగా ఉందో. జవాబు బాగుంది. అదేనండి, అదైతే చెప్పగలిగాను. మీరు ఇప్పుడు అడిగితే చెప్పకపోతే ఇంకోసారి చేస్తానండి. అవును. ఓకే, మరి ఏం చేస్తూ ఉంటారు? అంటే ఇంట్లో మీకు టైం పాస్, మీకు ఇష్టమైంది ఏం చేస్తూ ఉంటారు? అంటే మనవరాలు ఉందండి, పాప, ఈ సంవత్సరం పాప. మ్మ్. ఇంకా అంతా ఆడుకోవడం సరిపోతుందండి. ఓ, మీకు ఫుల్ టైం పాస్, అసలు ఏం అవసరం లేదు. అటు ఇటు పరిగెత్తేస్తూ ఉంటుందండి. మ్మ్. ఇంకా తనతోటి సరిపోతుందండి. ఫుల్ అసలు తనతోనే సరిపోద్ది టైం అంతా. అంతేనండి. ఓకే, సరే. అయితే ఏమన్నా ఒక అంటే ఇంకా ఖాళీ అంటే ఏమి ఉండదు, తనతోనే మొత్తం టైం అంతా మీది. అంతే, అంటే వంట అది చేసుకుంటాంలేండి. వంటలు ఏది బాగా చేస్తారు? పులిహోర చేస్తానండి, పాల తాలికలు చేస్తానండి, బొబ్బట్లు చేస్తానండి. ఓ, స్వీట్ ఐటమ్స్ బాగానే చేస్తున్నారు అన్నీ. ఆ 3 బాగా వస్తాయండి. బాగా వస్తాయి. బాగా చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఓకే. ఏదైనా ఫెస్టివల్ పండగ వచ్చిన మొన్న ఉగాదికి చేశారా బొబ్బట్లు? ఉగాదికి అంటే పులిహోర పర్వన్నం అండి, మ్మ్. ఇంకేం చేయలేదు ఆ వేళ. అంటే దేవుళ్ళని శుభ్రం చేసుకోవాలి కదండి, ఆ వేళ కదండి ఫస్ట్. అవును. అమావాస్య వెళ్ళినా కానీ ఇంకా చేసుకోలేదండి. మామూలుగా అయితే మీకు వంటలు బాగానే చేస్తారు. పర్వాలేదండి. పర్వాలేదు. లడ్డు అట్లా చేస్తారా? లడ్డూలు, బూందీ లడ్డు అట్లా? బూందీ లడ్డు కాదండి, సున్నుండలు అయితే చేస్తానండి. ఓకే, సున్నుండలు చేస్తారు. ఉమ్. ఓకే. ఏంటి బందర్లో అంటే అక్కడ బందర్లో మీరు అక్కడ ఉన్న వాళ్ళ లేదా ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ? లేదండి, మాది విజయవాడ అండి. మా అంటే తర్వాత బందర్లో ఉంటున్నామండి ఇప్పుడు. ఓకే, మీరు విజయవాడ? అంటే మా అమ్మగారి బందర్ అండి. ఓకే. తర్వాత విజయవాడ మా అత్తగారిది అండి. ఇప్పుడు మా బాబుతో బందర్లోనే ఉంటాం. ఓకే, అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటారా? అంతే అండి. సరే, ఏమన్నా ఒక చిట్కా చెప్తారా మీకు తెలిసింది? మంచి చిట్కా ఒకటి. చిట్కా అంటే అండి, అంటే షుగర్ చెప్తానండి. ఇప్పుడు మెంతులు ఉంటాయి కదండి, మెంతులు, నల్ల జీలకర్ర, వాము 3 పావు కిలోలు కానీ 300 గ్రాములు కానండి ఎండలో పెట్టి చక్కగా ఆడించేసుకోనండి. అది రోజు పొద్దున్నే ఒక చెంచా తింటే పరగడుపునండి షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. మెంతులు, నల్ల జీలకర్ర, వామండి. వాము. మెంతులు, నల్ల జీలకర్ర, వాము 3 కూడా
ఎండలో పెట్టేసి పట్టించేయాలండి. మెత్తగా మనం మిక్సీలో ఆడించుకోవచ్చు. పచ్చివే అంటే వేపాల్సిన అవసరం లేదు. వేపక్కర్లేదండి, వేపక్కర్లేదు. పచ్చివే ఎండలో పెట్టి కాస్త తడి ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టి డైలీ ఒక స్పూను పరగడుపుని వేసుకొని మంచిగా తాగండి. అది అంటే తాగినాక ఒక అరగంట వరకు వాటర్ లో కలుపుకొని తాగొచ్చు అంటారా లేకపోతే ఉత్తు పౌడర్ తినాలా? అలాగే తాగొచ్చండి. ఒకవేళ ఇలా తాగలేకపోతే వాటర్ లో కలుపుకొని తాగచ్చు. మొత్తం మీద వెళ్తే కనుక షుగర్ కంట్రోల్ అయిపోతుంది. షుగర్ కంట్రోల్. ఓ సూపర్, అసలు మంచి టిప్ చెప్పారు అందరికీ. థ్యాంక్స్ అండి. ఓకే, నేను మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతా. అడగండి. చెప్పలేకపోతే వచ్చే మళ్ళీ ప్రయత్నిస్తాను. మీరు బాగానే ట్రై చేస్తారనుకుంటే ముందు క్వశ్చన్ అలాగే ట్రై చేశారు కదా, అందుకని. చెప్పండి, మీరు క్లూ ఇస్తే ట్రై చేస్తానండి. సరే అయితే, ఆకాశంలో ఈత, కర్ణ కఠోరపు మోత, ఏంటది? ఆకాశంలో ఏంటండి? కర్ణ కఠోరపు మోత, ఓ ఏంటది? క్లూ అంటే ఉరుములు మెరుపులండి? కాదు. క్లూ ఏమని ఇస్తారండి? మీరు కొంచెం ఇంకొక 2-3 ఆన్సర్ చెయ్యండి, అసలు ఒక్కదానికి క్లూకి వెళ్ళిపోతున్నారు. బాగా విమానం అండి. విమానమా? ఆలోచించండి ఇంకొంచెం, ఏమన్నా ఏ ఆన్సర్ ఇంకా విమానం ప్లేన్ ఏమనుకుంటున్నానండి. ఫైనల్ గా ఒక ఆన్సర్, ఇంతకు ముందు ఒకటి చెప్పారు, ఇప్పుడు ఒకటి చెప్పారు, 2 ఆన్సర్లు ఒకటి చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పానండి, మర్చిపోయానండి. ఫస్ట్ ఇది మర్చిపోయారు, ఇప్పుడు రెండోది ఆన్సర్ నేను ఫిక్స్ చేసేదా? ఫస్ట్ చెప్పానండి, మర్చిపోయానండి. టైం కూడా అయిపోయింది, మీరు టైం అయిపోయిన తర్వాత 2 ఆన్సర్లు ఒకటి, అందుకే చెప్పమన్నాను నేను. సరే, నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ కలిసినట్టు మాట్లాడుకుందాం. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో 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 హలో, నా పేరు తాయారు. నమస్తే అండి తాయారు గారు, ఎలా ఉన్నారు? నువ్వు కోసం చుట్టానే అమ్మా నాకు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. రాజమండ్రి. శ్రీనివాస్ గారి గారు ఉన్నప్పుడల్లా మాట్లాడేదండి వస్తాను. ఓకే ఓకే, గుర్తుంది. ఆయన మా గురువు గారు. ఓకే, ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి, ఎలా ఉన్నారు? ఏంటి ఇప్పుడు 8వ సారి, 7 సార్లు చేశాను, ఒకసారి గెలవలేదు. 7 సార్లు? అసలు మీ సీనియర్ అయితే. సీనియర్ వయసులోనే సీనియర్. మామూలుగా కాల్స్ లో అసలు సీనియర్స్ కాల్స్ చేయడంలో మీరు సీనియర్స్ 7వ 8వ సారి అంటే అప్పుడు అస్తమానం శ్రీనివాస్ గారి పాపం నన్ను చాలా మెచ్చుకునేవాడు. అస్తమానం తయారమ్మ గారు అనేవాడు. గుర్తుందో నీకు? మెగా ఛానల్లో. ఓకే ఓకే ఈ ఛానల్ కదా. ఓకే ఓకే, మీరు అంతకుముందు కాల్ చేసేవారు వేరే ప్రోగ్రామ్ కి? అదే లైవ్ ప్రోగ్రామ్ చేసేదాన్ని, ఆయనతో మాట్లాడేదాన్ని. ఓకే ఓకే, ఇప్పుడు 7వ సారి 8వ సారి కాల్ చేశారు కదా, ఎలా ఉంది? 7-8 సార్లు 8 క్వశ్చన్లకి ఆన్సర్ చేయలేదా మీరు? దగ్గరికి వచ్చిపోతే ఎప్పుడెప్పుడు మూల ఎత్తుకుని వాళ్తున్నారు. ఏవేవో క్వశ్చన్స్ అర్థం కాలేదు. మూల ఎక్కడెక్కడో ఎత్తుకెళ్ళి ఆగుతుంటే ఏదో చిన్న దాంట్లో పోతుంది ఏదో. ఓకే, ఏమో మీరు అడిగి అడుగుతారు, మీ విలువ అంటే మాకు జవాబులు కష్టంగా ఉంటుంది కట్టండి. ఆల్రెడీ మీరు చేసి ఉన్నారు కాబట్టి పెద్దగా ఏం కాదు. వస్తే లేకపోతే లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టుంది. ఏం కాదు, వస్తుంది మీకు ఈసారి వస్తుందిలే. ఎలా ఉంది రాజమండ్రిలో వాతావరణం? ఎలా ఉంది? ఏమైనా ఎండ బాగా ఉన్నాయి ఎండలు? కొద్దిగా ఎండ వర్షం కూడా, రాత్రులు వర్షం కూర్చొని పగలండి వస్తుంది. బా, రాజమండ్రి రావేట అమ్మాయి నువ్వు ఇప్పుడే? వచ్చాను చూసాను. నేను వస్తే నాకు ఫోన్ చేయండి, నేను తీసుకెళ్తాను, చూపెడతాను. ఓకే, నేను వచ్చాను. నీ చుట్టుపక్కల ఏరియా అయితే నేను చూపెక్కలేదనుకో, ఎవరో నాకు తెలియదు కదా మరి. వచ్చాను, 1-2-3 సార్లు వచ్చాను. పుష్కరాలు కొద్దిగా 20 ఏళ్ళ పుష్కరాలు అప్పుడు వచ్చాను నేను అటు సైడ్. అప్పుడు రాజమండ్రి అటు సైడ్ లైవ్ ద్వారా వచ్చాను, రాజమండ్రి కొవ్వూరు అప్పుడే వచ్చాను. బాగుంటుంది మాకు రాజమండ్రి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, మరి ఏంటి మీకు ఇంట్లో ఉండి ఏం చేస్తూ ఉంటారు? మంచి మంచి వంటలు వండుతూ ఉంటారా? వంటలు వండడం, తినడం, కూర్చోవడం, భక్తి పుస్తకాలు చదువుకోవడం, భక్తి ఛానల్ చూడడం.
ఓహో, బట్టి ఛానల్ చూడడం, బట్టి పుస్తకాలు, ఇంకెలా చదువుకోవడం, టీవీ చూడడం. అంతే. అది మీకు కాలక్షేపం సరిపోతుంది. అది దొడ్డి నిండా మొక్కలే ఉంటాయి, మొక్కల కాలక్షేపం ఏదో. మొక్కలు బాగా పెంచుతారా? పూల మొక్కలు, మామిడి చెట్లు, మొత్తం మొక్కలన్నీ ఉంటాయి మాకు. ఓ, మామిడి మొక్కలు ఇవన్నీ. మరి పచ్చళ్ళకి రెడీ అయినాయా మామిడికాయలు? పెద్ద పెద్ద కాయలే, బాగా చెట్టు ఉంటుంది. ఓకే, మీ చెట్టువే పెడుతూ ఉంటారా? మేము పెడతాం, అందరికి పంచడం, కాయలు అందరికి పంచుతాం కూడా. ఓకే, సూపర్. అసలు అది చాలా కాయలు ఉంటాయి మీకు. ఈ మాట ఏమైనా తేలిక ప్రశ్న వస్తే నేనయ్యా నా ప్రాప్తం. మనసంతా క్వశ్చన్ మీదే ఉంది. ఏదో అడిగిన వాటికి ఆన్సర్ చేస్తున్నారు కానీ మనసంతా క్వశ్చన్ మీదే ఉంది. ఆ క్వశ్చన్ ఏమొస్తుందో, ఆన్సర్ ఏమొస్తుందో ఏం అర్థం కావట్లేదని. అంతేనా? అదే అదే. ఓకే, మరి సరే అయితే మీరు ఒక పద్యం చెప్పినా పర్లేదు, ఒక శ్లోకం చెప్పినా పర్లేదు, పాట పాడినా, లేదంటే ఒక టిప్ చెప్పినా, ఏదైనా పర్లేదు, చెప్తే నేను క్వశ్చన్లోకి వెళ్తా. అలాగా భక్తి పాట పడతాం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ కథనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ కథనం, నాద హరే శ్రీనాథ హరే, నాద హరే శ్రీనాథ హరే. చిన్నదమ్మా, చిన్నదే. మొత్తానికి ఏదో ఒకటి పాడారు కానీ నెక్స్ట్ క్వశ్చన్ మీదకి వెళ్ళిపోదాం. అంతేనా? క్వశ్చన్ మరి ఎవరైనా ఉన్నారా మీకు చెప్పడానికి? పక్క అమ్మాయి అడుగుదాం. ఉన్నారా? ఎవరో ఇక్కడ గ్యాదర్ చేశాను, చెప్తామా. సర్లే అయితే క్వశ్చన్ వచ్చేసి, ఇనుప బంతి దేనిలో తేలుతుంది? ఏటమ్మా? ఇనుప బంతి దేనిలో తేలుతుంది? ఇనుప బంత? నార్మల్ బంతి కాదు, ఇనుపది. ఇనుప బంతి దేనిలో తేలుతుంది? ఎవరో ఉన్నారు పక్కన, అడగండి, ఆన్సర్ చేయమని చెప్పండి. ఒకసారి ఆలోచించి. పక్కనా? ఏమో, పక్కన చెప్పిన వాళ్ళని అడగండి, స్ట్రాంగ్ అదేనా లేదంటే ఇంకేమైనా ఆన్సర్ ఉందా అని చెప్పి అడగండి. క్లూ ఇస్తే చెప్తాను. మీరు ఏదో ఒకటి ఆన్సర్ మాత్రం చెప్పండి, ఫైనల్ గా టైం అయిపోతుంది, చెప్పేసండి ఆన్సర్ ఒకటి. అదే పాదరసం అనుకుంటున్నాను, కంటకట్ట ఏం లేదు. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ అయితే ప్రస్తుతానికి కరెక్టే. ఇనుప బంతి దేనిలో తేలుతుందంటే పాదరసంలోనే తేలుద్ది. కంగ్రాచులేషన్స్. సో బట్ లక్కీ తీస్తారు, అందులో ఒక విన్ అవుతారు. సో ఇవాళ టైం అయిపోయింది. చాలామంది కాలర్స్తో మాట్లాడాం, కొత్త కాలర్స్, పాత కాలర్స్ అందరితోని కూడా మాట్లాడడం జరిగింది. రేపు మరలా మరి ఇంకొంతమంది కొత్త కాలర్స్తో, పాత కాలర్స్తో కూడా మాట్లాడదాం. ఇవాళ టైం అయిపోయింది కాబట్టి ఇది ఇవాళ బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మా తోబుట్టువులే, స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్.